ఈ రోజు మనం చాలా మందికి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇవ్వబోతున్నాం. వెల్కమ్ టు ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. సో మీరు చెప్పండి బ్రో, ఆర్గానిక్ ఐస్ క్రీమ్ గురించి ఒక్క మాటలో. ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే నో షుగర్. ఓకే. అంటే ఇప్పుడు ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తింటే హెడ్ ఏక్ ప్లస్ ఇది కోల్డ్ అట్లా రాకుండా, ఒక నిమిషం, ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తింటే హెడ్ఏకా? కోల్డ్ రాకుండా ఉంటుంది. ఓకే, రాకుండా ఉంటుంది. ఓకే ఓకే బయట తిన్నాక బయటకి దీనికి బయట ఐస్ క్రీమ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆర్గానిక్ అంటే ఇక నో షుగర్ ప్లస్ న్యాచురల్ షుగర్ని వాడతాం కాబట్టి పక్కన చూసి చెప్పేస్తున్నావు కదా, యూ కాంట్ సీట్ మీ. సో ఐస్ క్రీమ్లో బోరింగ్ ఫ్లేవర్ ఏమై ఉంటుంది? బోరింగ్ ఫ్లేవర్ వెనిలా. వెనిల్లా. ఏంటి ఇద్దరు ఒకటే చెప్పారు, ముందు అనుకున్నారా మాత్రం వెనిల్లా చెప్పేద్దాం అని చెప్పి? అదే బోరింగ్ అనిపిస్తుంది. మీకు బోరింగ్ అనిపిస్తుందా? ఓకే. సో ఐస్ క్రీమ్ని ఫస్ట్ ఏ కంట్రీలో ఇన్వెంట్ చేసి ఉంటారు? ఇండియా, చైనా, అమెరికా, ఫ్రాన్స్? చైనా. చైనా. ఓకే. ఫ్రీజర్ లేని టైంలో ఐస్ క్రీమ్ ఎలా చేసేవారు? సాల్ట్, స్నో, మట్టిలో పెట్టి? స్నో. ఇప్పుడు చెప్పబోయే ఫ్లేవర్స్లో వరల్డ్స్ బెస్ట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏది? వెనిల్లా, మ్యాంగో, చాక్లెట్, స్ట్రాబెరీ? వెనిలా. వెనిల్లా. ఓకే. ఐస్ క్రీమ్ చాలా వేగంగా తింటే కొంతమందికి వచ్చే తలనొప్పిని ఏమంటారు? బ్రెయిన్ ఫీజ్, ఐస్ ఫీవర్, కోల్డ్ షాక్, ఐస్ హెడేక్? ఐస్ హెడేక్. ఐస్ హెడేక్. నేను ఇలా కనగానే చెప్పారు కదా. ఐస్ క్రీమ్ ఎందుకు కరుగుతుంది? ఎయిర్ వల్ల, హీట్ వల్ల, షుగర్ వల్ల? ఎయిర్ అన్న. ఎయిర్. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఐస్ క్రీమ్ని తెలుగులో ఏమంటారు? ఐస్ క్రీమ్ అండి. ఏ క్యా హే? ఐస్ రావట్లేదా? ఓకే, థ్యాంక్ యూ. సో మీకు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏ కంట్రీలో ఇన్వెంట్ చేసి ఉంటారు? ఒక్కొక్కరు ఒకటి చెప్పారు, కానీ ఫస్ట్ అయితే మ్యాక్సిమం చైనా అని చెప్పి అంటూ ఉంటారు. బాయ్ చెప్పారు, రైట్ ఆన్సర్. క్లాప్స్ కొట్టండి అప్పా. ఫ్రీజర్ లేని టైంలో ఐస్ క్రీమ్, ఇది అందరూ స్నో అనే చెప్పారు, మ్యాక్స్ తెలిసే ఉండదు కాబట్టి. చెప్పబోయే ఫ్లేవర్స్లో వరల్డ్స్ బెస్ట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ మీరేం చెప్పారు? చాక్లెట్. మీరు? వెనిలా. వెనిలా. ఐస్ క్రీమ్ వేగంగా తింటే కొంతమందికి వచ్చే తలనొప్పిని ఏమంటారు? ఇట్స్ కాల్డ్ బ్రెయిన్ ఫ్రీజ్. ఐస్ హెడేక్ మనోడికి. ఐస్ క్రీమ్ ఎందుకు కరుగుతుంది? హీట్ వల్ల ఆబ్వియస్లీ. అండ్ ఐస్ క్రీమ్ అని తెలుగులో ఏమంటారు? తెలుసుకోవాలని ఉందా? ఇట్స్ కాల్డ్ హిమగ్రీమం ఇన్ తెలుగు. మ్యాథ్స్ ఎవరికి తెలియదు, అందుకే అడిగాను. సో నేను చెప్పిన ఆన్సర్స్ అన్నీ కూడా మీరు మ్యాక్సిమం గెస్ట్ చేశారు కాబట్టి మీ అందరికీ కూడా స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ నా తరపు నుంచి. ఓకే. సో మీకు ఏ ఫ్లేవర్ కావాలో అక్కడ చూస్ చేసుకోండి, తినేసేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే.